నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహంలో నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. దానియేలు 6వ అధ్యాయం 22వ వచనము. ఇక్కడ నిర్దోషి అనేటువంటి పదాన్ని మనము తెలుసుకుందాము. దానియేలు యొక్క గుణలక్షణాలు మనం చూసినట్లయితే ఇతడు శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, అదేవిధంగా రాజ్యంలో ప్రాముఖ్యుడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా నిందారహితుడై ఉంటున్నాడు. అదేవిధంగా హింసలు పొందినప్పటికీ కూడా ఓర్పు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు ఉంటున్నాడు. కనుక దేవుడి తన్ని నిర్దోషినిగా తీర్పు తీరుస్తున్నాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే అని చెప్తున్నాడు. దానియేలు వలె మనము కూడా నిర్దోషులముగా జీవించడానికి, యథార్థంగా జీవించడానికి ఇష్టపడదాము. ఆ విధంగా జీవించుటకు దేవుడు మన ఎడల కృప చూపించును గాక. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.